హరే కృష్ణ, వెల్కమ్ టు జగన్నాథ్ కిచెన్. ఈరోజు నేను రాగి జావా చూపిస్తున్నానండి. ముందుగా వేడి నీళ్ళు సిద్ధం చేసి ఒక కప్పు వేడి నీళ్ళు సిద్ధం చేసుకుంటున్నానండి. పిండిని జల్లించుకుంటున్నానండి. ఈ పిండిని ఇలా నీళ్లు పోసి ముందుగా కలిపి పెట్టుకుందామండి, ఉండలు లేకుండా. లేకుండా కలిపి పెట్టుకుంటున్నాను. ఈ రాగి జావను 3 రకాలుగా చూపిస్తున్నానండి. ఈ విధంగా నీళ్లు మసులుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులోకి రాగి జావను వేసుకుంటున్నానండి. అంటే కలిపి పెట్టుకున్న పిండిని వేసేస్తున్నాను. దీన్ని ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకుందామండి. చక్కగా ఉండలు లేకుండా కలుపుతూ ఉందామండి. ఈ విధంగా ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు ఇంకో పక్కన బెల్లాన్ని కరగదీస్తున్నానండి. ఇది 1 గ్లాస్ గురించి చూపిస్తున్నాను మీకు. ఈ ఎండాకాలంలోనండి ప్రతి ఒక్కరి శరీరంలో వేడి కాకుండా ఉండడానికి ఈ రాగి జావ అనే విధంగా చేసి తాగండి. ఈ విధంగా కాకుండా ఇంకో పద్ధతి అండి. రాత్రి పిండిని తడిపి పెట్టుకొని తెల్లారున చేయండి. తడిపి పెట్టిన పిండిలో చాలా విటమిన్స్ ఉంటాయండి. ఆ విధంగా చేసి చూడండి. మీకు టైం లేకపోతే ఈ విధంగా చేయండి. లేకపోతే ఒక రోజు ముందే తడిపి పెట్టుకొని జావం చేసి పిల్లలు స్కూల్ నుంచి రాగానే మంచిగా అందులో పెరుగు వేసి, మీకు ఇష్టం వచ్చిన పెరుగు వాళ్ళకి ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా చేసి ఇవ్వండి. ఇప్పుడు బెల్లంలో 1 గ్లాస్ బెల్లానికండి ఇది చూపించేది నేను. ఇంకో విధం అండి. ఇదిగోండి 1 2 3 అండి. ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసిస్తానండి. ఒక దాంట్లోకి చూడండి. పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసి తగినంత ఉప్పు వేస్తానండి. ఇప్పుడు ఇందులో చూడండి ఉప్పు వేస్తున్నాను, జీలకర్ర వేస్తున్నానండి. ఇది కూడా చాలా బాగుంటుంది.